శ్రీమదే రామానుజాయ నమః. దశరథన్ కైకేయి ఇద్దరిలో ఎవరు మోక్షం పోయారు, ఎవరు స్వర్గం కని నరకానికి పోయారని క్వశ్చన్లో సమాధానం ఏంటంటే దశరథు స్వర్గం పోయారు, కైకేయి అమ్మగారు మోక్షం పోయినామా. వార్తామాలలో ఇది గురించి ఒక వార్త ఉంది, 338 వార్త. దీనిలో ఏముందంటే కైకేయి రాముడు పైన అపచార పడినా కూడా, అది భగవద్ అపచారం పడినా కూడా భగవద్భక్తుడైన భారతుడు దగ్గరన అపచారపడలేవు. భాగవతుడైన భరతుడు మంచి ఉండాలి అని ఇంటెన్షన్తో ఆమె భగవదపచారం పడింది. కానీ మళ్ళీ రాముడు తిరిగి వచ్చినప్పుడు ఆమె తన చేసిన తప్పుకి పశ్చాత్తాపం, అది షీ ఫీల్ గిల్టీ పడింది. ఎందుకంటే ఆమె చేసిన భగవదపచారంకి క్షమాపణం దొరికింది, అందుకంటే ఆమె మోక్షం పోయింది. ఇది ఒక్క రీజను. సెకండ్ రీజన్ ఏమంటే రాముడు తన రామావతారం పూర్తి అయిన తర్వాత సమాప్తి సమయంలో అండు సరాసరంగలై వైకుంఠతేత్తిని పాసరం ఉంది. అంటే అయోధ్యలో ఉన్న గ్రాస్ మొదలుకుంటూ పుళ్ళు పూండు మొదలుకుంటూ అన్నీ తీసుకెళ్ళి మోక్షానికి తీసుకెళ్ళిపోయారు, శాంతాని లోకంకి. అంతది తీసుకెళ్ళినప్పుడు రాముడు పోయిన సమయంలో కైకేయం అక్కడ ఉన్నారు. సో రాముడు శ్రీవైకుంఠం పోయినప్పుడు తప్పకుండా కైకేయం తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఆమె చేసినది భగవద్ అపచారం, దానికి క్షమాపణం ఉంది. భావదురాన భరతుడు మంచి ఉండాలనుకున్నగానికి ఆయనకి అపచారం రాలేదు. రాముడు మోక్షం పోయినప్పుడు కైకేయి ఉన్న కాబట్టి కైకేయి స్వామివారు తీసుకెళ్లారు. ఇది కైకేయి గురించి. దశరథు ఎందుకు స్వామి మోక్షం పోయలేదు అంటే, దశరథు రాముడికి మంచిగా చేస్తారంటే ఆయన 2 విషయం చేస్తారు, 2 పాపం చేస్తారు. ఒక్కటి ఏం తెలుసా, రాముడికి మంచిగుండాలి అని అనుకున్న సమయంలో భరతుడు పైన కోపపడ్డారు, భరతుడు పైన అపచారపడ్డారు. భగవదపచారంకి క్షమాపణం దొరికింది కైకేయికి, కానీ భాగవదపచారం చేసిన దశరథుడికి దొరకలేదు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే తన వాక్కున ప్రాధాన్యంను ఉన్నారు, కానీ రాముడికి మంచిగుండాలి, రాముడు మంచి ఉండాలి అని ఆయన థాట్ చేయలేదు. తన వాక్కు, నేను ఇచ్చిన వాక్కు ప్రధానం, నేను ఇచ్చిన సత్యవాక్య ప్రధానం పెట్టుకున్నారు. కానీ నేను ఇచ్చిన సత్యవాక్యం వల్ల రాముడికి కష్టం వస్తుంది, అది వదిలే, మనకి రాముడు మంచిగా ఉండాలి, కానీ మన సత్యవాక్యం పోయినా కూడా నాకు నరకం వచ్చినా కూడా పర్వాలేదు, రాముడు మంచి ఉండాలి అని ఎవరు అనుకున్నారో వాళ్ళే భక్తుడు. మనకి కష్టం వచ్చినా కూడా, నరకం వచ్చినా కూడా మన దేవుడు మంచి ఉండాలి కదా. అందుకంటే రాముడు వనవాసం పోయినప్పుడు ఏం చెప్పాడు, నా సత్యవాక్యం, నా వాక్యం అబద్ధమైనా కూడా పర్లేదు, నువ్వు పోకూడదా, నీ వనం వెళ్ళకూడదు, అడవికి వెళ్ళకూడదు అని చెప్పాలి దశరథుడు. కానీ తన సత్యవాక్యం ప్రధానం పెట్టుకున్నారు కదా దశరథుడు. ఇది ఒక రీజన్. రెండవ రీజన్. మూడవ రీజన్ ఏంటంటే రాముడు అంతరి తీసుకెళ్ళి శాంతాని లోకంకి శ్రీవైకుంఠకు పోయిన సమయంలో దశరథుడు లేదు, అయినా ముందుకే ఆయన చనిపోయారు కాబట్టి ఆయన అప్పుడు లేదు కదా. అందుకంటే దశరథుడికి అని చెప్పారు, భరతుడు నా పుత్రుడే లేదు అని చెప్పారు. అంత దూరం భాగవదపచారం పడడానికి కానీ యాక్చువల్గా దశరథుడికి నరకం రావాలి, కానీ రాముడు తన పైన దశరథుకున్న ప్రేమ వల్ల ఆ స్వామికి స్వర్గం ఇచ్చారు. ఇది ఎక్కడ స్వర్గంలో దశరథు పోయాను ఎక్కడ ఉందంటే, యుద్ధకాండంలో యుద్ధమని అయిన తర్వాత పరమశివను దశరథుడు స్వర్గం నుంచి దశరథుని తీసుకొచ్చి రాముడికి దర్శనం ఇచ్చేశారు. స్వర్గం నుంచి ఒక ప్లేస్ నుంచి తీసుకురావాలంటే స్వర్గం మాత్రం పోయి రావడం జరుగుతుంది. శ్రీవైకుంఠం అంటే నచపున రావతదే, పోయిన వాడు మళ్ళీ రాడు. సో అందుకంటే దశరథుడు స్వర్గం పోయారు, కైకేయమ్మ మోక్షమే దొరికింది ఆమెకి. ఇది ఎందు మనకి తెలిసిన విషయం ఏమిటంటే భగవదపచారంకి క్షమాపణం ఉంది, కానీ భాగవతుడి దగ్గర అపచారపడితే
తన తండ్రి అయిన కూడా పితాపుత్ర అని ఉంది, తన తండ్రి అయిన కూడా స్వామి క్షమాపణం ఇయ్యడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీమదే రామానుజాయ నమః.